కూడా మరి ఎల్నినో ప్రభావంతో మరి వర్షాలు తక్కువ అవుతున్న పరిస్థితులలో రైతాంగం అనేటువంటిది చాలా వెనుకబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సందర్భంగా మన ప్రభుత్వం కూడా వచ్చినటువంటి నీటిని పొదుపు చేయాలి, అలాగే ఉన్నటువంటి నీటితో ఏ విధమైన పంటలు వేయాలి, మరి తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాలు వచ్చేటువంటి పంటలు వేయడం కోసం, అలాగే రైతాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, అలాగే భూగర్భ జలాలు పెంచడం కోసం ఎన్నో విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, అలాగే రైతాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మరి రైతు సాధికార సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి రైతులందరినీ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రం మరి పరిశీలకులుగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రైతు సాధికార సంస్థ వారు రావడం జరిగింది లక్కిరెడ్డిపల్లి మండలానికి. అలాగే రైతులతో మమేకమై వారి యొక్క పంటలపైన ఎంతవరకు అభివృద్ధి సాధించగలుగుతున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించి, మరి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎంత మటుకు ప్రోత్సహిస్తున్నారు, దీనిపైన ఎంతవరకు మరి ఫలితాలు సాధించడం జరిగింది అనే దానిపైన మరి పరిశీలకులుగా ఈరోజు రావడం జరిగింది. మేడం గారితో ఈ యొక్క విజిట్లో ఎలాంటి సలహాలు ఇవ్వడం కానీ, రైతులను అడిగి ఏ విధంగా తెలుసుకోవడం కానీ, వారికి ఇచ్చినటువంటి సలహాలు ఏంటి అనేది కూడా మనం ఒక సమాచారం తీసుకున్నాం. నమస్తే మేడం. ఈరోజు మా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రానికి రావడం ఎంతో సంతోషదాయకం. మరి ఈరోజు రైతులందరికీ కూడా మీరు రైతులను అడిగి తెలుసుకోవడం, మరి ఎల్నినో ప్రభావంతో ఏ విధంగా పంటలపైన తీసుకోవాలి మెలకువలు, అలాగే ఈ కురిసిన వర్షపు నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి అనే దానిపైన మీరు అవగాహన ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన ఒక సమాచారం ఇవ్వండి మేడం. మీ పైన నమస్కారం అండి. నేను రైతు సాధికార సంస్థ దగ్గరికి నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నాకు నేచురల్ ఫార్మింగ్ మీద ఉన్న ఇదితో నేను దీంట్లో జాయిన్ అయ్యాను విజయ్ కుమార్ సార్తో. ఈ నిన్నటి నుంచి నేను కడప మరియు అన్నమయ్య జిల్లాల్లో పర్యటిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ఎల్నినో లాంటివి వచ్చినప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చేసినప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది ఉంటాయి. ఎట్లాంటి ప్లాన్స్ వేయాలి, రాకపోతే అంటే నీళ్లు పడకపోతే ఆ తర్వాత ఎలాంటి ప్లాన్ చేసి ఎలాంటి మిల్లెట్స్ వేయాలి, ఇలాంటివన్నీ ఒక కంటింజెన్సీ ప్లానింగ్ అంటారు. అది క్రీడా అనే సంస్థ కూడా మనతో ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నామంటే ఎల్నినో మొదలవుతుంది అని ముందు నుంచి మనకు తెలుసు కాబట్టి మెయిన్ మన క్రాప్ అయిపోయిన దగ్గర నుంచి మనము రైతులకి ఏం చేయాలి అనేది మొదలెట్టించాము. ఇందులో PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, మన రైతులు చాలామంది 2-3 నెలలు మన ఈ నేలని అట్లా పెట్టేస్తారు ఖాళీగాను. దానివల్ల టెంపరేచరు పెరుగుతుంది, లోపల మన మైక్రోబ్స్ అంటారు అవి కూడా పెరగడము ఉండదు, ప్లస్ ఈ నెల నుంచి మనకి లాభం ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులతోనే సారవంతం అవుతుంది భూమి అవుతుందండి. అంటే 1-2 కాదు, ఇప్పుడు మీరు 30 రకాలు వేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. PMDS అంటే 30 రకాల పైన వాటిని మనం అన్నీ కలిపి అన్ని రకాలు, అందులో మనకి సీరియల్స్ ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, వెజిటబుల్స్, ఎన్ని రకాలు వేయగలరు అన్ని రకాలు వేస్తున్నారు. దానివల్ల మనకి పశుగ్రాసం కూడా లభిస్తుంది. పశుగ్రాసం అయిన తర్వాత దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తే దాంట్లో దాని సారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన స్టడీస్ ఏం చెప్తాయంటే ఒక్కో ప్లాంట్కి ఒక్కో రకమైన మైక్రోబ్ అట్మాస్ఫియర్ ఉంటుంది లోపల, అంటే జీవులు ఏమంటారు వాటిని, బ్యాక్టీరియాలు చాలా రకరకాలు ఉంటాయి. సో అవి చాలా పెరుగుతాయి, నేలకి టెంపరేచర్ తగ్గుతుంది,
ఇది అయిన వెంటనే మీరు మెయిన్ క్రాప్ వేసుకుంటే దాంట్లో కూడా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అలాంటివి చాలా చోట్ల చూశాను, అది ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పిఎండిఎస్తో పాటు పెల్లటైజ్ చేయాలనేది. పెల్లటైజ్ అంటే దాంట్లో ఇప్పుడు వీళ్ళు చూశారు కదా, విత్తన గుళికలు తయారు చేయడం అనేది. అది చేయడం వల్ల ఏమవుతుందంటే డార్మెన్సీ స్టేజ్లో ఉండి మనకి వర్షం పడినప్పుడు అవి మొలకెత్తుతాయి. దానివల్ల మనకి చాలా లాభం కూడా బాగా వస్తుంది అన్నమాట. అంటే మనకి జర్మినేషన్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుంది, అనుకూల పరిస్థితుల్లో క్రాప్ రావడానికి వీలు ఉంటుంది. అందుకని అది అంటే మన విత్తన గుళికలు ప్లస్ పిఎండిఎస్ చేయాలి అనేది మేము ఒక ఏమంటారంటే ఒక మిషన్ లాగా ఇప్పుడు మొదలెట్టాలన్నమాట. ఎందుకంటే ఈ సమయంలో అది చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాలు లేక రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇది ముందు వేసుకుంటే దీంతో పాటు నెక్స్ట్ 1.5 మంత్లో 2 మంత్స్లో వర్షం వచ్చినప్పుడు మెయిన్ క్రాప్కి వెళ్ళొచ్చు. లేకపోతే వీళ్ళకి పశుగ్రాసం కూడా వస్తుంది. ఒక ఎస్టిమేషన్ ఏంటంటే పశుగ్రాసం కూడా తగ్గుతుంది ఈ రకంగా ఇలాగే కంటిన్యూ అయితే పక్కన. అలాంటప్పుడు వీళ్ళు వేసిన దాని నుంచే వాళ్ళకి ఆదాయం రావచ్చు. నిన్న మేము ఒక ఫీల్డ్ చూసొచ్చాం కడపలో, అతనికి మొత్తం 30,000 రూపాయలు ఆదాయం వస్తుంది అని ఒక ఎస్టిమేషన్ చేశాను. సో ఈ రకంగా ఇది మనకి పశుగ్రాసానికి నేలకి అంతకీ బాగుంటుంది కాబట్టి పిఎండిఎస్ ప్లస్ పెల్లటైజేషన్ విత్తన గుళికలు చేయాలి. సో ఇక్కడ మీరు మీ ఛానల్ ద్వారా ఇక్కడి రైతులకి నేను చెప్పేది ఏంటంటే అందరూ తప్పకుండా రసాయనం వేసేవారా లేకపోతే నేచురల్ ఫార్మింగ్ చేసేవారా అందరూ పిఎండిఎస్ విత్తన గుళికలు అనేది తప్పకుండా ఈ సీజన్లో వేయాలి. దానికి కావాల్సిన సమాచారం ఏమన్నా కావాలంటే మన ఆర్వైఎస్ఎస్ ఫుడ్ సోల్జర్స్ ఉన్నారు, సిఆర్పీస్ అంటారు, వాళ్ళు ప్రతి గ్రామంలో మోస్ట్లీ అన్ని వివోస్లోనూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన సమాచారాన్ని తీసుకుని తప్పకుండా వేసి ఆ నేల యొక్క ఇదిని వాళ్ళకి లాభము వస్తుంది, నేలని సారవంతం చేసే విధానాలను. మేడం ఇప్పుడు మీ విజిట్లో ఈ ప్రకృతి వ్యవసాయం దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ. మరి ఎంతవరకు మీ అభిప్రాయం మీరు చెప్తారో కానీ ఎంతవరకు అభివృద్ధి సాధించారు? చెప్తానండి, ఈ క్వశ్చన్ నాకు అందరికీ ఉంటుంది. ఇప్పుడు యోగా అనేది చాలా మంచిది. ఎంతమంది చేస్తున్నారు యోగా? నేను చేస్తాను, కానీ నేను కూడా మధ్య మధ్యలో మానేస్తాను. సో ఒక మంచి విషయాన్ని పట్టుకోవడం అనేది సంభవం ఇది చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. దానికి ఒక విధమైన మనకి ఒక దృఢత్వం ఉండాలి, మనకు ఒక సాధించాలి, దాన్ని ఎట్లయినా సరే చేయాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా అనే ఒకటి ఉండాలి. ప్లస్ ఇది కొద్దిగా ఇంటెన్సివ్గా ఫార్మర్ అక్కడే నుంచుని చేయించుకోవాల్సింది. ఎందుకంటే అలా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు నాకు అర్థమైన ఎన్ఎస్ ప్రాక్టీసెస్ కంటే నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చూసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది నా అవగాహన. అట్లాగే మనకి ఫార్మర్ కూడా ఇప్పుడు అతనికి చెప్పాము, ఇప్పుడే మాట్లాడాను ఇది 2వ సారి వేస్తున్నాను మేడం అంటున్నాడు. ఏమొస్తుంది అనేది పూర్తిగా అతను చూసుకోవట్లేదు. సో అలా 2-3 ఏళ్ళు అలవాటు అయిన తర్వాత తప్పకుండా అంటే మేము ఇది చేంజ్ థియరీ అంటాం. అంటే కొన్నాళ్ళు ఇది వెంటనే చెప్తే అర్థం కాదు, ఎవరైనా వచ్చి చెప్తుంటే ఇది ఇట్లాగే చెప్తుంటే ఇది ఇలాగే చెప్తుంటే అంటారు. ఎందుకంటే ఒక దాని ఇనర్షియా ఏ పంధాలో పోతున్నామో ఆ పంధా నుంచి పోవడానికి ఒకటి మనకి ఈ వర్డ్ వస్తుంది, వీడికి ఏం తెలుసు అనిపిస్తుంది. రెండోది ఏం మారుతాంలే అనే ఒక బద్ధకం. ఇవన్నీ బాగానే ఉంది కదా, ఒక ఎరుకట్ట వేసేస్తే సరిపోతుంది. సో అది టైం పడుతుందండి, అది టైం పడుతుంది. కానీ ఈ పద్ధతి అనేది రాబోయే కాలానికి చాలా అవసరమైన పద్ధతులు ఇప్పుడు పాటించేవన్నీ కూడా. రైతులు అది తొందరగా తెలుసుకుని ఇవి పాటించగలిగితే తప్పకుండా వస్తుంది. అట్లానే మేము మొత్తం అంతా ఇప్పుడు అయిపోవాలని చెప్పి అంటే తపాలుగా మనం ఇది మార్చుకునే చేంజ్ అనేది రావడం చాలా కష్టం అవుతుంది. ప్లస్ టైం పట్టే ప్రక్రియ, ఎందుకంటే ఈజీ ఇది కాదు కదా, ఇలా వేస్ట్ చేసేయడం. మనం ఏం చెప్తున్నాం చాలా మంది చెప్తున్నారు ఇవన్నీ చేసుకోలేక మామిడి మొక్కలు వేసేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఎన్ఆర్ఐస్. సో అలాంటి వాళ్ళు కాకుండా ఇక్కడ ఉండి స్థిరంగా పొలం చేస్తూ ఉండేవాళ్ళు, ప్రతిరోజు వచ్చి దాన్ని చూసేవాళ్ళు. అట్లాంటి పద్ధతులు ఇప్పుడు అవి చేయాలి, చేసుకోగలగాలి. దానికోసమే ఒక మన ఎరువుల షాపులు వచ్చినట్టే
కూడా షాప్లో వచ్చేస్తున్నాయి కషాయాలు ఆరెంజ్ కానీ. సో రైతులందరూ అక్కడికి వెళ్ళి కూడా కొనుక్కుని చేయొచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఒక ఎకరం ఉంటే నమ్మకం లేకపోతే ఒక కొద్దిగా తీసుకోండి, ఒక బిట్లో చేయండి ఫస్ట్. ఆ తర్వాత దాంట్లో వచ్చిన దాన్ని చూసి మిగతా చేయవచ్చు. సో ఎందుకు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే టైం పట్టే ప్రక్రియ కాబట్టి అది టైం పడుతుంది. కానీ 1-2 చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే రకరకాల ఉంటాయి కదండి టెక్నికల్. చివరిగా మీరు ఎల్నినో ప్రభావం నుంచి బయటపడడం కోసం మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న సందేశం. అదేనండి, పిఎండిఎస్ ప్లస్ విత్తన గుళికలు వేయండి. ఏ సమయానికి ఆ సమయాన్ని చేయాలి. ఈ సమయానికి పిలుపు ఏంటంటే పిఎండిఎస్ ప్లస్ విత్తన గుళికలు. ఓకే, థ్యాంక్ యూ మేడం.